శ్వాసకోశ వ్యాయామాలు మన ఊపిరితిత్తులకు సంబంధించినవి. మనం చేస్తున్న ప్రాణాయామాలు లాంటివే, కొంచెం తేడాగా ఉంటాయి తప్ప ప్రాణాయామాలు లాంటివే. చేతితో ఇలా చిన్ముద్ర వేసుకోవాలి. చిన్ముద్ర వేసుకుని ఈ చేతుల్ని ఇక్కడ ఈ పార్ట్ పొట్టకి ఈ తొడకి మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఈ చేతిని కూడా అంతే ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా వజ్రాసనంలో కూర్చొని చేస్తారు. మొదటి 2 పోస్చర్స్. మన వజ్రాసనంలో కూర్చోవటం లేదు, కుర్చీలో కూర్చొచ్చేద్దాము. గాలి తీసుకుని గాలి వదిలేస్తూ ముందుకు వంగాలి. ఎంత వంగగలిగితే అంత వంగండి. గాలి తీసుకుంటూ పైకి రావాలి. 5 సార్లు చేయాలి. గాలి వదిలేస్తూ ముందుకి, గాలి తీసుకుంటూ పైకి. మూడోసారి ఐదు మాటలు. ఇప్పుడు చేతులు తీసేసి ఇలా గుప్పడు మూసి, బొట్టంలో లోపల పెట్టి గుప్పడు మూసి, ఈ చిటికిరి వేలు పార్ట్ ఇక్కడ మళ్ళీ సెంటర్లో పెట్టుకోవాలి. పెల్విస్ మీద, పెల్విస్కి పొట్టకి మధ్యలో. ఇందాక తొడలకి పొట్టకి మధ్యలో పెట్టుకున్నాం. ఇప్పుడు పెల్విస్కి పొట్టకి పెల్విస్కి మధ్యలో పెట్టుకోవాలి. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు చేస్తారు ఇది కూడా. మళ్ళీ అదే రకంగా గాలి వదిలేస్తూ కిందకి, ఒకటి గాలి తీసుకుంటా పైకి, ఐదు మాట వేయాలి. దీనివల్ల శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ఊపిరితిత్తుల్లోకి గాలి ఫ్రీగా వెళ్ళి బయటకు వస్తుంది. ఆస్తమా లాంటిది, బ్రోంకైటిస్ లాంటిది, నిమోనియా లాంటిది, శ్వాసకోశ వ్యాధులన్నీ తగ్గుతాయి. ఈ 2 పోస్టర్స్ అయిపోయిన తర్వాత మూడోది, కుడి చేయి ఇలా పొట్ట మీద పెట్టుకోవాలి. ఎడం చెయ్యి ఇట్లా చెవి మీద పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకోవాలి. ప్రమిళ ఇది ఇటు పెట్టుకుంటే ఇది ఇటు. ఈ కుడి చేయి బొడ్డు మీద పెట్టుకున్నప్పుడు ఎడం చెయ్యి కుడి చేయిని పట్టుకోవాలి. అట్లా ఎడం చెయ్యి కుడి చేయిని పట్టుకోవాలి. పట్టుకుని మెడ వంకరగా పెడుతున్నావు, స్ట్రైట్ గా పెట్టు. మెడకు ఇలా చేయబెట్టాను. అది ఇప్పుడు నిదానంగా కూర్చుని గాలి తీసుకోవడం ఒకటే. కళ్ళు మూసుకుని చేయాలి. నేర్చుకుంటున్నారు కాబట్టి కళ్ళు తెరిచి చేయండి. గాలి తీసుకోవడం, ఈ మోచి కొద్దిగా చెస్ట్కి తగలాలి. ఇలా పైకి ఉండకూడదు, చెస్ట్కి తగలాలి. ఈ ముందు పార్ట్ ఆఫ్ ద లంగ్ని, ఊపిరితిత్తుని బ్లాక్ చేస్తున్నాం. గాలి తీసుకుని వదులుతాం 5 సార్లు. ఈ లంగ్ ముందు వెనక పనిచేస్తుంది. ఈ ఊపిరితిత్తి మాత్రం ముందు వైపు బ్లాక్ అవుతుంది, వెనక వైపు మాత్రమే పనిచేస్తుంది. చేయి అడ్డుంటుంది కాబట్టి గాలి తీసుకోవడం, గాలి వదిలేస్తూ ఉంటే ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తూ ఉంటుంది. ఐదు మాటలు చేయాలి. మెడ వంకర పెట్టద్దు. అంటే ఈ చెవి ఇలా పెట్టుకున్నప్పుడు ఎడం వంకర అవుతుంది ఆటోమేటిక్గా, సర్దుకుంటూ ఉండడమే. ఈసారి ఈ చెయ్యి బొడ్డు మీద పెట్టుకోవాలి. ఈ కుడి చేతితో ఎడం చెవిని పట్టుకోవాలి. మోచేతిని కొంచెం చెస్ట్కి తగిలించుకోవాలి. గాలి తీసుకుని వదిలేస్తూ 5 సార్లు చేయాలి. మెడ స్ట్రైట్ గా ఉండాలి. చాలు 5 సార్లు. ఈ చేసేటప్పుడు వజ్రాసనం నుంచి బయటకు వచ్చేస్తారు. మొదటి 2 వజ్రాసనంలో చేస్తారు. ఇవి మళ్ళీ సుఖాసనంలో చేస్తారు. ఈ కుడి ఇట్లా చేసింది, ఇట్లా చేసింది. తర్వాత పోస్చరు, ఎడమ చేతితో
కుడి చెవిని పట్టుకుని కుడి అరిచేతితో ఎడం చెవిని పట్టుకోవాలి. కుడి అరిచేతి పైకి రావాలి. ఈ మోచేతులు వీలైనంత వరకు చెస్ట్కి తగిలించండి. పైకి రాకుండా చెస్ట్కి తగిలించండి. 5 మాటలు గాలి తీసుకుని వదిలేయాలి. ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళడం, బయటికి రావడం. ఇక్కడ బ్లాక్ చేశాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద లంగ్ బ్లాక్ అవుతుంది. వెనక 2 ఊపిరితిత్తులకి వెనక పార్ట్లోకి ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అంటే పార్ట్ బై పార్ట్ లంగ్స్ ని యాక్టివేట్ చేస్తున్నాం, ఒక్క మాటే కాకుండా. ఇంతవరకు ఇది అయిపోయిన తర్వాత మొదటి 2 విద్యాసంలో చేసాము, తర్వాత 1 ఇట్లా చేసాము, 3 ఇట్లా చేసాము, 4 ఇట్లా చేసాము, 5. 6వది ఈ ముచ్చిల గుంట దగ్గర ఈ వేళ్ళు తగలాలి, ఒకదానికోటి ఇలా పెట్టుకోవాలి. వేళ్ళు ముచ్చిల గుంట దగ్గర తగలాలి. ఈ చెవులు మూసేసి, చెవులు అరిచేతులతో మూసిన తర్వాత వేళ్ళు వెనక్కి వెళ్ళాలి. మనం జడేసుకునే చోట తగులుతుంది. మరి ముచ్చులు గుంట కాకపోయినా జడేసుకుంటామే, ఇక్కడ తగులుతుంది. ఈ 2 వేళ్ళు కలుస్తాయి వెనక. చెవులు ఇలా మూస్తాం ముందు అరిచేతులతో, వేళ్ళు వెనక్కి పెడతాం. వేళ్ళు వెనక్కి పెట్టినప్పుడు చేతులు ఇలా పక్కకు వస్తాయి అన్నమాట. చెవులు మూసి వేళ్ళు వెనక్కి పెడతాం. ఇట్లా పెట్టి ఈ వేలు ఈ చూపుడు వేలు తగులుతుంది వెనక వైపు. కళ్ళు మూసుకుని గాలి తీసుకుని వదిలేరు 5 సార్లు. చాలు. ఊపిరితిత్తులు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం యాక్టివేట్ అయ్యేటట్టు వదిలేసాం ఫ్రీగా, చేతులు పైకి పెట్టేసి. ఇవి శ్వాసకోశ వ్యాయామాలు. చివరిగా ఏం చేస్తామంటే ఎడం చెవి ఈ ఎడం చెవి కంటి మీద పెట్టుకుని వేళ్ళు నుదుటి మీద, కుడి చెవి కుడి కంటి మీద పెట్టుకుని ఈ వేళ్ళు నుదుటి మీద. కుడి చెవి పైకి రావాలి. 5 మాటలు చాలు.